హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. పెరుగు సాల్ట్ వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మా అమ్మ చేసినట్టు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్స్ కారం వేసుకోండి, 4 to 5 స్పూన్స్ నూనె వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. మనం వేసినవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని 50 గ్రామ్స్ చింతపండుని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 5 to 6 స్పూన్స్ నూనె వేసుకోండి. నూనె హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయ్యాక టమాటా వేసి బాగా మిక్స్ చేయండి. నా వంటల వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా ఏమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి. ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడే కలుపుకోవాలి, మళ్ళీ తర్వాత గరిటె పెట్టకూడదు. పులుసు పోసుకున్నాక ఒక 5 minutes కుక్ అవనివ్వండి. మనం నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయండి. ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి పులుసుని. మీరు కూడా ఇలానే చేస్తారా చేపల పులుసు? ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. గరిటె పెట్టకండి, గరిటె పెడితే ముక్కలు చిదురైపోతాయి. 10 to 15 minutes కుక్ అవనివ్వండి. మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. కొంచెం గరిటె పెట్టి మధ్యలో కల్లించండి, సరిపోతుంది. కొంతమంది చేస్తే అంత టేస్ట్గా ఉండదు, పచ్చివాసన వచ్చినట్లు అనిపిస్తాయి చేప ముక్కలు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరే బాగుందని చెప్తారు. చెక్ చేయండి, సాల్ట్ సరిపోకపోతే కలుపుకోండి. నేను చెప్పినట్లు వేసుకుంటే సరిపోయింది మాకు. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని 5 minutes మగ్గనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. చేసిన వెంటనే తినడం కన్నా చల్లారిపోయి ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.